హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ గార్డెన్. ఈరోజు వీడియో ఈ మడుల్లో నేనంతా మట్టి తీసేసి మళ్ళీ కలిపి పెట్టానండి. నేనంతా కలిపి పెట్టుకున్నాను చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మొన్న ఎండాకాలంలో నేను మొత్తం ఇద్దరు కూలోళ్ళ చేత నేను మొత్తం మడుల్లో మట్టి అంతా తీసి ఆరబెట్టి అది చాలా ప్రాసెస్ అయ్యిందండి. కాకపోతే పోయినసారి ఈ బెడ్ నిండా నేను టమాటోస్ వేసాను. నేను ప్రాపర్గా నేను పందిరి కట్టుకున్నాను. మళ్ళీ దీంట్లోనే టమాటా వేయాలని నా కోరిక. ఇది చాలా హైట్ వచ్చేసిందండి. దీంట్లో టమాటాలు వేస్తే కోసుకోవడానికి అన్ని ఇబ్బంది. అందుకని ఇక్కడ కాకుండా ఇక్కడే వేయాలని. అదే మట్టిలో మనం మళ్ళీ రిపీట్ పంట వేయకూడదు కదా. సరేలే 3 ఇయర్స్ అయిందని చెప్పి నేను మడిలో మట్టి అంతా తీసేసి ఒక 10 డేస్ మంచి ఎండలో ఆరబెట్టి అసలు శాస్త్రీయ పద్ధతిలో అంటే నేను ఇప్పుడు దాకా వేయలేదు. కింద అట్ట మొక్కలు వేసి వేప ఆకులు, ఎండుటాకులు అన్నీ మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఎలా వేసుకున్నాను. వరి పొట్టు ఎక్కువ వాడాను, ఇసుక అసలు వేయలేదు. వెయిట్ ఎక్కువ అని చాలా లైట్ వెయిట్ వచ్చిందండి. ఈసారి ప్రాపర్గా చేశాను. మీకు ఈ వీడియోలు అన్నీ చూపిస్తాను, చూడండి ఒకసారి ఎలా ఉందో మట్టి. ఆవు ఎరువు వేసానండి, చూడండి ఈజీగా ఎంత లూజ్గా ఉందో చూడండి. రిచ్గా సాయిల్ అసలు నన్ను అడిగితే ఒక పంట వచ్చిందాక అసలు ఎరువు కూడా వేయబడలేదు, అంత రిచ్గా పెట్టాను. చూడండి ఇటువంటి సాయిల్ ఉంటే అసలు విత్తనాలు వేయంగానే జమ్మని వచ్చేస్తాయండి. చూడండి మామూలుగా పిసికితే గట్టిగా అయిపోద్ది. చూడండి ఎంత తడిగా ఉంది కదా. గట్టి ముద్దగా ఉంటే చెట్టుకి పనికి రాదండి, లూజుగా ఉండాలి మట్టి. చూడండి నేను కోకోపీట్ కూడా వేయలేదు. ఈ వరి పొట్టు కనపడుతుంది కదా మీకు, వరి పొట్టు ఇదంతా కలిపెట్టినా కూడా మనం నీళ్ళు పట్టంగానే పైన వస్తుంది. మనం వరి పొట్టు ఎక్కువ వేసుకున్నందువల్ల నీళ్ళు తడిగా ఉంటుంది. సాయిల్ డ్రై కాదండి, తొందరగా డ్రై కాదు. మళ్ళీ మనం నెక్స్ట్ డేకి నీళ్ళు పట్టిన దాకా తడిగా ఉంటుంది. చెట్లు తొందరగా వాడవండి. ఎక్కువ తడిగా ఉంటే పెట్టని అవసరం కూడా లేదు. చూడండి అసలు ఎట్టుందో, చూడండి అసలు సాయిల్ చూడండి అసలు ఎట్టుందో. ఈ మడ్డిలో మొత్తం అండి చాలా పని అయింది. కానీ పోయినసారి మీరు చూసే ఉంటారు నా వీడియోస్, టమాటోస్ విరగగాసినాయి. అసలు నేనే కొయ్యలాగా చచ్చిపోయాను. చాలా వీడియోలు కూడా తీయలేదు మీకు బోర్ కొట్టద్దని. అందుకని ఈసారి మళ్ళీ అన్నీ తీసేసి నేను ఎండుటాకులు వేసాను. ఈ అమెజాన్లో ఇవి వస్తాయి కదా అట్టపెట్టెలు, అన్నీ చెత్త అన్నీ తీసి పెట్టుకొని మొత్తం వేసుకున్నాను. ఈ వరి పొట్టు వల్ల ఇది ఉంది కదా వరి, ఆ గడ్డి ఫుల్గా వచ్చేసిందండి. అంటే అక్కడక్కడ నువ్వులు ఉంటాయి కదా, అన్నీ తీస్తూ ఉన్నాము. ఇదంతా బాగా మాగిందండి. ఇంచుమించు 15 డేస్ పైన అయింది. అప్పుడప్పుడు రోజు వాటర్ తడుపుతా ఉన్నాం, ఎందుకంటే చూడండి ఎరువు ఇదంతా మెల్ట్ అయిపోవాలి. చూడండి ఊరినిటంటేనే మరీ గట్టిగా ఉండకూడదు కదా ఎరువు. మనం రోజు తడుపుతూ ఉన్న వల్ల అటు పట్టుకుంటే చూడండి మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటివి ఉండడం వల్ల మనం చెట్లకి ఇట్లా వేసామనుకోండి, దీనిపైన వాటర్ పడి ఆ రసం అంతా దిగుతూ ఉంటుంది కిందకి. అంటే రోజు రసం దిగుతూ ఉంటుంది. మనకి మంచిగా మనం టీ కంపోస్ట్ అయినా వేస్తాం కదా, అలా మనం ఏం వేయకుండానే వచ్చేస్తాయి. వేసిన తర్వాత ఒక కాపు వచ్చిన తర్వాత, అంటే పూత గీత వచ్చిన తర్వాత అప్పుడు ఎరువు కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోద్ది. చూడండి ఈ బెడ్ అంతా అట్టే ఉంది. ఉండండి చేతి పట్టుకుంటేనే చూడండి మీకు ఫీల్ అర్థం అవుతుంది అనుకుంటా. చూడండి పట్టుకుంటేనే చిన్నగా అటు పట్టుకుంటేనే చూడండి ఇట్టు ఉండాలండి మట్టి. గ్రో బ్యాగ్లో కానీ మడుల్లో కానీ ఇలాగుంటే ఖచ్చితంగా చెట్లు బాగా వస్తాయి. మనం వేర్లు కూడా సర్రంట కింద పాకిపోతాయి. చెట్టు బలంగా కిందకి, వేర్లు తొందరగా కిందకి దిగిపోతాయి. చెట్టు పడిపోదు. మనం ఏ లిక్విడ్ మనం ఇస్తాం కదా, బనానా లిక్విడ్ కానీ ఏ లిక్విడ్ ఇచ్చినా అట ముందు వాటర్ తడుపుకొని లిక్విడ్ ఇస్తాము. అట్ట లిక్విడ్ ఇవ్వగానే వేర్లకు అట్టా స్ప్రెడ్ అయిపోయి
తొందరగా పీల్చుకుంటాయి, మంచిగా చెట్లు వస్తాయి. మీరు కూడా ఇటు గ్రో బ్యాగ్స్లో కానీ మణుల్లో కానీ ఇటు పెంచుకుంటారని మీకు చూపిస్తున్నానండి ఈ వీడియో. చూడండి, టమాటో నారు నా దగ్గర రెడీగా ఉందండి. ఇంకా అది రేపో ఎల్లుండో వేసేసుకుంటానండి. ముందు టమాటో నారు వేసుకుంటాను, వంగనారు కూడా ఉంది రెడీగా, అన్ని వరుసగా ఎప్పుడెప్పుడు వేద్దామా అని రెడీగా ఉన్నానండి. రండి, ఇటు కూడా చూపిస్తా మీకు మొత్తం. చూడండి, ఇక్కడ ఈ బెడ్ నిండా పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇదిగోండి అన్ని పచ్చిమిరకాయలు. కాకపోతే ఇది బుల్లెట్ మిర్చి అండి, సన్నగా రౌండ్గా ఉంటుంది కదా. మన సబ్స్క్రైబర్లకు కూడా ఇచ్చాను నేను. ఈ బెడ్ నిండా చూడండి, ప్రతి బెడ్ అట్టే ఉందండి. మీకు ఎరువు గిరువు అన్నీ కనపడుతున్నాయి కదా. చూడండి ఎంత బాగుందో ఎరువు. దేశవాళీ ఆవు అండి, ఆవు మంచి ఎరువు వేసాను. చూడండి, టమాటా బెడ్ అండి, దీన్ని నేనే పెట్టుకున్న పేరు. ఈ బెడ్ అంటే ఎంత ఇష్టమో నాకు. దీంట్లో ఎన్ని కాయలు కాయించాను. ఇట్లా ఆకులు టమాటాలు ఇదిగోండి, ఎంత కలిపెట్టినా కూడా వాన పడితే చాలు ఇదిగోండి టమాటోలు అన్నీ వచ్చేస్తాయి. మీకు చూపిద్దాం చూడండి, ఊరి టన్నా మీకు అర్థమవుతుంది కదా. చూడండి సాయిల్, గ్రో బ్యాగ్లో కానీ ఏదైనా ఇంపార్టెంట్ సాయిలేనండి. మనం మంచిగా సాయిల్ ఇచ్చుకున్నామంటే చెట్లు బాగా వస్తాయి. ఈ వీడియోని మీరు కానీ మొత్తం చూడండి, నేను ఎట్ట కలిపాను ఏంది. మీరు కానీ ఇట్ట కానీ ఇచ్చుకున్నారంటే అసలు గ్రోత్ మనం చెప్పబలేదండి, స్పీడ్గా అయ్యే వస్తాయి. మనకు చాలా హ్యాపీని ఇస్తుంది. మీరు తర్వాత ఇప్పుడు చూసేసేయండి, నేను ఎలా పెట్టుకున్నాను, ఎలా వేసాను, అట్ట మొక్కలు ఎలా పెట్టాను అన్నీ చూసేసేయండి. ఫస్ట్ మడిలో మట్టి అంతా తీసి ఎండలో ఆరబోసేసానండి. మొత్తం తీసేసి కడిగాను. తర్వాత మళ్ళీ నీమ్ ఆయిల్ అన్నీ స్ప్రే చేసి శుభ్రంగా చీపురు కట్ట తీసి కడుక్కొని అది కూడా డ్రై చేసేసానండి బాగా. ఆ తర్వాత నా దగ్గర చెప్పాను కదా, నా దగ్గర అమెజాన్లో అట్టపెట్టెలన్నీ తీసి పెట్టుకొని నేను అవన్నీ చించుకొని స్టార్టింగ్ అవి వేసుకున్నానండి. ఆ హోల్ దగ్గర నేను చూడండి కంకర పెట్టున్నాను కదా, కంకర పెట్టి అంటే ఒక చిన్న పెంకు అయితే సరిపోదని చెప్పి కంకర అయితే బాగా నీళ్లు సర్రంట పోతుందని చెప్పి కంకర వేసుకున్నాను. తర్వాత ఎండుటాకులు వేసానండి. ఇవి శివలింగం చెట్టు అండి ఆకులు, శివలింగం ఆకులు, కానుగ ఆకులు, అన్ని రకరకాల ఆకులు అన్నీ ఉన్నాయి నా దగ్గర, అవన్నీ వేసుకున్నాను. చూడండి మొత్తం అట్ట మొక్కలు పెట్టేసుకున్నాను. ప్రతి మడిలో అట్టే చేసుకున్నాను. ఈ సంవత్సరం 3 years అయిందని చెప్పి ఈ సంవత్సరం ఇలా చేసుకున్నానండి. వరి పొట్టు కూడా తెచ్చుకున్నాను. వరి పొట్టు ఎక్కువ వాడతానండి, ఇసుక వాడను. ఇసుక వాడితే బరువు అయిపోద్దండి మడుల్లో, అసలే మడి కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి నేను వరి పొట్టు ఎక్కువ వాడతాను. వరి పొట్టు వాడితే సేమ్ కోకోపీట్ వాడినట్టేనండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా వరి పొట్టు వాడుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ అన్నీ ఉంటే తీసేసుకున్నాము. చూడండి, ఇక్కడ పెద్ద బెడ్, అసలు కంటికి ఎంత ఆనందంగా ఉంటుంది కదా ఈ బెడ్లు చూస్తుంటే. చూడండి, పెద్ద పెద్ద బెడ్స్. నా దగ్గర అట్టపెట్టెలు అన్నీ వేసి ఇంకా చాలా ఉంటే తీసేసానండి, ఇంట్లో చెత్త ఎక్కువైపోతుంది. ఇది చూడండి, ఇది గాను కాకండి, మా కాలేజీలో క్యాంపస్లో ఉంటే అన్నిటికీ ఒక 6-7 బస్తాలు తెప్పించుకున్నా, ఫుల్గా వేసేసాము. అది కూడా కొన్ని రోజులకి ఎరువుగా అయిపోతుంది అని చెప్పి నేను ఫుల్గా వేసుకున్నానండి. కొమ్మలు కూడా తెమ్మన్నాను, తెచ్చానన్నాడు కానీ నాకు కనపడలేదండి. ఈసారి ఎండు కొమ్మలు కూడా వేయగల, ఎండు కొమ్మలు కానీ అయితే ఒక 6 నెలలకి, ఒక 8 నెలలకు కూడా అది కూడా బాగా ఎరువు కిందకి వచ్చేస్తుంది అనమాట. అన్నీ ఒక లేయర్ లాగా వేసుకున్నాను. మరి ఎక్కువ వేస్తే మరి మట్టి తక్కువ అవుతుంది, కష్టం అని చెప్పేసి ఒక లేయర్ వేసుకున్నానండి. లేయర్ వేసుకొని ఒక లేయర్ వేసేసానండి, అది వీడియోలో చూపించలేదు. ఇది వేపాకండి,
అడుగు వేపాకేస్తే పైన కూడా మళ్ళీ వేసాను. కానీ అడుగు కూడా వేస్తే మనకి కింద నుంచి అన్ని దిగిపోతాయి కదా పురుగులు, అందుకని కింద ఉండాలని చెప్పి అడుగు వేపాకేసాను. వేపిండి వేసానండి పైన, సాయిల్ పైన. ఇది చూడండి వేపాకు, మంచి స్మెల్ వస్తుంది వేపాకు. వేపాకు పైన కూడా మళ్ళీ ఎండుటాకులు వేసాను. 3 లేయర్స్ అండి ఎండుటాకులు. ఫస్ట్ అట్టముక్కలు, తర్వాత సాయిలు, వేపాకు, మళ్ళీ ఎండుటాకులు. ఇలా వేసుకుంటే సాయిలు అసలు ఎంత, మీరు ఫస్ట్‌లో చూసారు గదా! నా సాయిల్ ఎంత బాగుందో. చాలా లూజ్‌గా ఉంటది. మనకి వేర్లు స్పీడ్‌గా స్ప్రెడ్ అవుద్ది. మనకు ముఖ్యంగా అదే గదండీ కావాల్సింది. స్ప్రెడ్ అవుద్ది. మనం టమాటో చెట్లు గాని, ఏ చెట్లు ఏసుకున్నా గూడా చాలా దిగుబడి మనం రాబట్టుకోవచ్చనమాట. సాయిల్ ఇంపార్టెంట్ మెయిను. తర్వాత మట్టేస్తున్నాం. అటు ముందు వైపు ఖాళీ స్థలం ఉందండి. అదొక్కటే ఖాళీ స్థలం ఉంది. అక్కడ ఎండబెట్టుకున్నాను. మీకు లాస్ట్‌లో చూపిస్తాను ఎండబెట్టుకునే ప్లేసు. మట్టంతా మళ్ళీ మా కొండయ్యను, తిరుపతేనండి అంతా చేసింది. నేను ఉదయాన్నేనండి 6:30 టైము. వాళ్ళు ఉదయాన్నే మొదలుపెట్టేశారు. నేను వీడియో తీస్తున్నా. చూడండి అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నా. వాళ్ళు పోస్తున్నారు. పోయినసారి ఈ బెడ్డు టమాటో చెట్లేస్తున్నానండి. మళ్ళీ ఇక్కడే వేద్దామని ముందు ఈ బెడ్ రెడీ చేసుకున్నాను. అంతా సద్దరం చేస్తున్నాను. చూసేదానికి చిన్న బెడ్ లాగుంది గానీ, చాలా మట్టి పట్టిందండి. పోస్తా ఉంటే మింగేస్తానే ఉన్నింది. అయిపోయిందండి అది. తర్వాత ఇప్పుడు ఆవు ఎరువండి. అసలు ఎంత తేలిగ్గా ఉందంటే, నేను ఒక ట్రాక్టర్ తెప్పించుకున్నా. బాగా డ్రై, అంటే బాగా మాగిన ఎరువనమాట. మనం మాగిన ఎరువు గాని ఏసుకోవాలి. చాలా లైట్ వెయిట్ అండి. బర్రె ఎరువు చాలా బరువు. ఇది మటుకు చాలా లైట్. పట్టుకుంటే అసలుకేం పట్టుకున్న దూదున్నట్టు ఉంది. చూడండి అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నా. థిక్‌గా ఒక లేయర్ అంతా ఏయించేసాను. మనం ఒకేసారి ఎక్కువ అంత ఎరువు వేయకూడదు. మనం కాపుకి ఇప్పుడు పూతొచ్చినప్పుడు ఒకసారి, కాయలొచ్చినప్పుడు ఒకసారి, హార్వెస్ట్ చేసేటప్పుడు ఒకసారి అట్ట అంచెలంచెలేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదండి. ఎక్కువేస్తే చిన్న మనం నారేసుకుంటాం గదా! ఆ దెబ్బకి చచ్చిపోతాయి. అందుకని అంత ఎక్కువ వేయకూడదు. మోయనంగా ఏసుకోవాలి మనం సాయిల్. పెద్ద పెద్ద పళ్ళ చెట్లకైతే ఎయొచ్చు గానీ, మనం నారు నుంచి పెంచుతున్నాం గాబట్టి మోయనంగా ఏసుకోవాలి. ఇదిగోండి ఎరువేస్తున్నాడు ఇంకా. దీని తర్వాత మళ్ళీ మట్టేయించాను. ఇదిగో ఈసారి మట్టి. మళ్ళీ ఒక లేయరు. చూడండి ఎంత వెయిట్‌లెస్‌గా ఉంటదో. కొంచెం వాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ డౌన్ అవుద్దండి. అందుకని కొంచెం నేను బానే ఏయించుకున్నా. మళ్ళీ మళ్ళీ 2 సార్లేస్తే మనం దీంట్లో అన్నీ వేపపిండి అన్నీ వేస్తాం గదా! చూడండి పొట్టు, వరి పొట్టు. నేనక్కడ ముందు మట్టి అన్నీ కలుపుకోలేదండి. ఆడ కలిపామంటే మళ్ళీ తేవడం కష్టం. అందుకని దీంట్లోనే లేయర్ లేయర్‌గా ఏయించుకున్నాను. వరి పొట్టేస్తున్నారు. ఆ పెద్ద బస్తా రూ. 100 మాకు.
నేను తడవక 5 బస్తాలు తెప్పించుకొని రెడీగా పెట్టుకుంటాను. అయిపోంగానే మళ్ళీ ఒక 5 బస్తాలు తెప్పించుకుంటా. భలే అవసరం. అప్పటికప్పటికంటే మనకి పని ఆగిపోద్దని నేనెప్పుడు స్టాక్ పెట్టుకొనుంటాను. స్టాక్ పెట్టుకుంటే మనకి ఒక 2 మంత్స్ అయినా గూడా ఇది అప్పటికప్పటికే మనం మిల్లు నుంచి తెచ్చియకుండా వేడిగా ఉంటదది. అందుకని కొంచెం పాతదైతే బెటరు. చూడండి అంతా స్ప్రెడ్ జేస్తున్నారు. ఇప్పుడిది కలపంగానే చెట్లు వేసుకోకూడదండి. ఇది కొంచెం మాగాల. అంటే 10, 15 డేస్ అట్ట మాగాల. వాటర్ పట్టమని జెప్పాను. వాటర్ పట్టిన ఒక 3 డేస్ తర్వాత కలిపామండి. అప్పటికప్పటికే కలపకూడదు. అంటే ఆ నీళ్లు బాగా కొంచెం పడితే 2 ఇంచెసే లేయరే దిగుద్ది. మనకి చాలా నీళ్లు పట్టాల. అంటే కింద దాకా దిగాలంటే ఆ పైప్‌తో చాలా సేపు పట్టాలా. అట్ట బాగా మెత్తబడొద్దండి. ఎరువంతా బాగా మెత్తబడి ఇప్పుడు కలిపెట్టినా కూడా ఉండలు ఉండలుగానే ఉంటది. మనకి కలవదు సరిగ్గా. ఆ ముందు సాయిలు అదంతా మాగాల. బాగా మాగిందంటే ఆటోమేటిక్‌గా మెత్తబడిపోద్ది. అప్పుడు మనం చేత్తో ఇట్ట నలిపితే ఈజీగా మెల్ట్ అయిపోద్ది. పొడి పొడిగా వచ్చేస్తది. మీకు చాలా వీడియో ఉందండి. చాలా తీశాను వీడియో. అదంతా జూస్తే మీకు బోర్ కొట్టద్దని స్పీడ్‌లో పెట్టేసాను. ఇంత స్టెప్ బై స్టెప్ చూపియకపోతే మీకు అర్థం కాదని జెప్పి ఇంత వివరంగా నేను వీడియో తీసి మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను. ఇదే ప్రాసెస్ మీ గ్రో బ్యాగ్‌లో గూడా జేయొచ్చు. గ్రో బ్యాగ్ అయితే సింపుల్ అండి. ఈజీగా జేసుకోవచ్చు. ఈ మడుల్లో గాబట్టి చాలా టైం పట్టింది. మొత్తం వాటర్ తడుపుతున్నాడు. అంత పట్టిన తర్వాత నేను చెక్ జేస్తే 2 ఇంచెసే వచ్చింది. చూడండి వేపపిండి బకెట్‌లో తెచ్చుకొని దానిపైన అన్నీ జల్లుకున్నాము. ఎప్సమ్ సాల్ట్ ఏమి ఎయలేదండి. చెట్టేసేటప్పుడు ఏద్దాము. ఇప్పుడే ఏస్తే ఎక్కడో కలిసిపోద్ది గదా! మనకి కొంచెం ఎప్సమ్ సాల్ట్ కాస్ట్‌లీ కాబట్టి సూడోమోనాసు, ఎన్‌పీకే చూడండి. ఆడ పెట్టున్నాను గదా! అయి మటుకు వేయించాను. మళ్ళీ చెట్టేసేటప్పుడు మళ్ళీ వేస్తాను. కానీ సాయిల్ అంతా కలిసిపోయి మనకి బెడ్ రెడీ అయిపోద్ది కాబట్టి చూడండి ఎన్‌పీకే ఇదిచ్చి సూడోమోనాసు. మీకు ఒక్క బెడ్డే చూపిచ్చానండి. అన్ని బెడ్‌లు సేమ్ అలా అదే ప్రాసెసు. మళ్ళీ మనం నారేసేటప్పుడు ఒక్కొక్క గుంట తీసి మళ్ళీ ఇవన్నీ కలుపుకొని ట్రైకోడర్మా విరిడి అన్నీ అప్పుడు మళ్ళీ వేపపిండి అన్నీ వేసుకోవాలా. ఇది మటుకు మొత్తం సాయిల్‌లో కలిసేదానికి మటుకు వేసుకున్నాను. చూడండి బాగా జల్లుతున్నాడు మా తిరుపతి. చూడండి అసలు ఎట్టుందో చూడండి అప్పుడే కలపకుండానే. మంచి సాయిల్ చూస్తే అసలకి చక్కగా చెట్లేసుకోవాలనిపిస్తదండి. సాయిల్ చూస్తేనే మనకి చెట్లు మంచి మంచి చెట్లేసుకోవాలనిపిస్తది. కొన్ని ఎక్కువ మట్టి ఎక్కువుంటదండి. దాంట్లో లూజ్ మట్టి ఉండదు. అలాంటప్పుడు మనకి చెట్లు ఏసుకోలేము. చూడండి పైన ఊరికే కలుపుతున్నాను. మందేస్తున్నాం గదా! మనం అట్టే వదిలేస్తే ఎండకి ఎక్స్‌పోజ్ అవుద్ది. అందుకని పైనే దానిపైన మట్టి పడేతట్టు పైన కలుపుతున్నాను. ఉదయాన్నే ఇట్ట గార్డెన్‌లోకొచ్చి ఇలా తోట పని జేసుకుంటుంటే అసలు ఫుల్ ఎక్సర్‌సైజ్ అండి. మంచిగా చల్లటి గాలి తీసుకుంటా. చూడండి పైన ఒక లేయరు మళ్ళీ మట్టేయించేస్తున్నాను. నేను ఇయన్నీ అట్ట కలిపేసుకుంటున్నాను. పైన ఒక లేయర్ మట్టేస్తున్నారు.
చూసారు కదా. మళ్ళీ ఒక లేయర్ మట్టి. అది మళ్ళీ అణిగిపోద్దని చెప్పి కొంచెం ఎత్తుగానే వేయించానండి. కింద ఆకులున్నాయి కాబట్టి మనం నీళ్లు పట్టే కొద్దీ డౌన్ అవుతూ ఉంటది. మరీ డౌన్ అయినప్పుడు చెట్లు కూడా చాలా గుంటలోకెళ్ళిపోతాయి. ఒక 3 ఇంచెస్ ఉంటే సరిపోద్దండి. మనం గిరువులు అప్పుడప్పుడు మనం ఎరువులు ఇచ్చుకోవాలన్నా, నీళ్లు పట్టినా కూడా కిందకి దొర్లకుండా ఉండేదానికి. కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ బాగా మట్టి వేయించేసా. చూడండి ఫుల్‌గా మట్టి. లాస్ట్‌లో అన్నీ సర్దుతున్నాను. ఆల్రెడీ ఈ మట్టిలో కూడా ఆల్రెడీ అంతకుముందు వేసిన ఎరువు అన్నీ ఉన్నాయి. ఫైనల్‌గా వాటర్ పెడుతున్నామండి. నాకు చాలా ఇష్టమండి చెట్లకట్ట వాటర్ ఇవ్వటము. కానీ మా తిరుపతి నన్ను పట్టనీయలేదు. ఫుల్‌గా పట్టేసామండి వాటరు. రోజు ఉదయం రోజు పట్టించానండి. బాగా గిరువు అన్నీ కలిసేతట్టు. చూడండి ఫ్రంట్‌లో ఖాళీ స్థలం ఉందన్నాను గదా. ఫ్రంట్‌లో యేసుకున్నానండి. మట్టంతా మడుల్లో ఉన్న మట్టంతా ఈడేయించాము. ఆ పక్కదేమో ఇది ఇప్పుడు పారతో తవ్వేదంతా ఎండిపోయిన మట్టండి. అదే ఆరబెట్టింది. ఆ పక్కన పువ్వేసుకొని, ఆ పక్కదుందంతా మళ్ళీ ఎండబెట్టేదానికి రెడీ జేస్తున్నారండి. మీకు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటదని భావిస్తే మీరు లైక్ జేసి, షేర్ జేసి, సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ అండి.